వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి వస్తువులో శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ సరైన స్థలంలో ఉండాలి. అలాగే మనం ఇతరుల వస్తువులను ఉపయోగించినప్పుడు వాటి శక్తి మనపై ప్రభావం చూపుతుందని చెబుతుంటారు. శాస్త్రం ప్రకారం ఇతరుల నుండి తీసుకోకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇతరులు ఉపయోగించిన ఈ వస్తువులు మీరు వాడితే హాని జరుగుతుందంట. వేరొకరి గడియారాన్ని ఎప్పుడూ వాడకూడదంట. వేరొకరి గడియారాన్ని ధరించడం వల్ల మీ జీవితంలో చెడు కాలం ప్రారంభమవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు మీకు వచ్చిన అవకాశాలు కూడా జారిపోయే ప్రమాదం ఉందని, నష్టాలు వస్తాయని అంటున్నారు. చాలా మందికి ఆభరణాలు అంటే ఎంతో ఇష్టం. ఒక్కోసారి మనకు తెలిసిన వారి ఆభరణాలు, ఉంగరాలను సరదాగా వేలికి పెట్టుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అటువంటి తప్పులను అస్సలు చేయకూడదంట. ఇది వారి అదృష్టంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. ఇతరులు ధరించే దుస్తులను ధరించడం కూడా వాస్తు దోషం కిందకు వస్తుందంట. మీరు ఇతరుల దుస్తులను ధరించవలసి వస్తే వాటిని బాగా ఉతికి వాడాలి. ఇతరుల బట్టలు ధరించడం దురదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఆలోచనలు ప్రతికూలంగా మారతాయని పండితులు అంటున్నారు. అంతేకాదు అనారోగ్యం పాలవుతారని చెబుతున్నారు. బూట్లు, చెప్పుల్లో శని దేవుడు ఉంటాడని శాస్త్రం చెబుతోంది. వేరొకరి బూట్లు, చెప్పులు ధరించడం వల్ల శనిగ్రహ కోపం వస్తుందంట. దీని కారణంగా ఆర్థిక నష్టం, పురోగతిలో ఆటంకం మొదలైన అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు. సాధారణంగా ఇతరుల వాచ్, నగలు, బట్టలు, బూట్లు మరియు చెప్పులు ఉపయోగించడం మీ దురదృష్టాన్ని ప్రారంభిస్తుంది. మీ కెరీర్ పురోగతి నిలిచిపోతుంది. మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మనిషి జీవితంలో ముందుకు వెళ్లే బదులు వెనక్కి తగ్గాల్సి వస్తుందని పండితులు అంటున్నారు.